అందరికీ నమస్కారం అండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఊరగాయ పెడుతున్నాము. మామిడికాయ ఊరగాయి. అందరం కలిసి ఇట్లా పెట్టుకుంటున్నాము అమ్మ దగ్గరికెళ్ళి. ఫస్ట్‌గా కాయలన్నిటిని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకొని, నేను క్లీన్ చేసి తుడుస్తూ ఉంటే మా అమ్మ ముక్కలవి కట్ చేస్తున్నారు. నీట్‌గా కాయల్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. వాటిపైన జీడి అది ఉంటుంది కదా! లేకపోతే ఊరగాయ బావుండదంట. నాకు పెద్దగా చేత కాదండి. నేనెప్పుడు పెట్టలేదు. అందుకని అమ్మ దగ్గరికెళ్ళి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా కాయలన్నిటిని పైన వాటిలో జీడి ఉంటుంది కదా! అది తీసేయాలంట ఖచ్చితంగా. కాయల్ని క్లీన్ చేసిన తర్వాత వాటికి మోము ఉంటుంది కదా! అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. సరదాగా ఉండిందండి. పిల్లలందరం హాలిడేస్‌కి పిల్లలొచ్చున్నారు కదా! అందరం పెట్టుకున్నాము. చాలా కామెడీగా సరదాగా ఉండింది. ఇట్లా కట్ చేసుకోవాలంట కాయలు. ముక్కలనేది మనకి ఏ సైజులో కావాలో అది చూసుకొని ఆ సైజులో కట్ చేసుకోవాలి. బాగా అమ్మ అయితే పచ్చళ్ళవి పెడతారండి టేస్టీగా. చాలా రకాల పచ్చళ్ళు పెడతారు. ఆవకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. వాటిపైన టెంక పైన ఉండే ఇది కూడా తీసేయాలట. ఏదో కవర్ లాగా ఉంటుంది కదా! తెల్ల పొరలాగా. అది కూడా తీపిచ్చేశారు. అది ఉంటే బాగుండదని. అదిగోండి అది. మామూలుగా జీడితోటే వచ్చేస్తుందది. ఒక్కొక్క దానికి ఇట్లా రాలేదు. అది విడిగా తీస్తున్నాము. అందరం ఉన్నాం కదా! సరదాగా జోకులేసుకుంటూ, మాట్లాడుకుంటూ, కామెడీలు చేసుకుంటూ అట్లా పెట్టాము ఆవకాయ అయితే. ఇదిగోండి ఆ కాయలన్నీ ఇన్ని ముక్కలయ్యాయి. ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు కొలుచుకోవాలంట సేరు డబ్బాతోటి. ఈ జీడిలు ఇవన్నీ పక్కన ఉన్నాయి కదా! అవన్నీ పక్కకు తీసేసి అవి పడకుండా నీట్‌గా కొలుచుకొని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి అని చెప్పారు. మనం దేంట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో దాంట్లోకి తీసి పెట్టుకోవాలి అని చెప్పిందమ్మ. ఇవన్నిటిని 7 డబ్బాలేమో అయ్యాయండి కొలిచాను నేను. ఊరగాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి. అమ్మ చెప్తారు ఊరగాయ అంటే లక్ష్మీదేవితో సమానం అని భావిస్తాము అని చెప్పారు అమ్మ. అందుకని నీట్‌గా పెట్టాలి. మనం మంచిగా ఉన్నప్పుడే పెట్టాలి అని చెప్తారు. సంవత్సరం అంతా నిలవ ఉండేది కదా! మనం బాగా మంచిగా ఉన్నప్పుడే ఊరగాయ పెట్టాలి అని అంటారు. ఇట్లా కొలుచుకుంటాము డబ్బాలతోటి. అంటే మనకి మెజర్మెంట్స్ కోసం ఎంత ఉప్పు, కారం అవి వేయాలంటే ఫస్ట్ ఇవి తెలియాలట. అందుకని ఇట్లా కొలిపిచ్చింది. ఇవి మొత్తం 7 డబ్బాలయ్యాయి. ఇంకా 7 డబ్బాలకి సంబంధించిన ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ రెడీ చేస్తది. మా నైనా చూడండి పక్క నుంచి అసలు వెళ్ళదది. మనుషుల మధ్యలోనే తిరగాలంటది. ఎంత పని చేసుకుంటున్నా అది కూడా తిరగాలి మన మధ్యలో. అదిగోండి. ముక్కలన్నిటిని ఇట్లా దీంట్లోకి వేసాము. ఇప్పుడు ఈ ముక్కల్లోకి పసుపు వేస్తున్నారు. 7 డబ్బాలు కదా! 4 పెద్ద స్పూన్లు నిండుగా పడుతుందంట పసుపు. బాగా ఇట్లా వేశారు. ఇంక ఇదంతా మిక్స్ చేయాలి కదా! ఈ పసుపు అంతటిని ముక్కలకు బాగా పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. బాగా ముక్కకి పట్టాలి కదా! అంటే అన్నీ ఒకేసారి వేసి కలిపేస్తే పట్టవు అని నేను చెప్పారు. విడివిడిగా వేసి కలిపారమ్మ. వీటన్నిటిని ముక్కలు మెత్తబడేదానికోసరంగా ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసి పక్కన పెడతారు. అది ఎలాగనేది చూపిస్తాను. అదిగోండి. ఎంత వేసింది కదా! ఇవి ఏదైనా గంటి కానీ ఏదైనా తెడ్డు కానీ మనం ఎగరేయగలిగితే ఇట్లా గిన్నెని కూడా పట్టుకొని ఎగరేస్తారు. అది కూడా చూపించింది ఎలా అనేది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది 7 డబ్బాలు అని చెప్పాను కదా! 7 డబ్బాలకు గాను ఒక డబ్బా నిండుగా
ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, అది మనం తీసుకొని మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకొని మనం ముక్కల్లో కలుపుకోవాలంట. డైరెక్ట్గా ఉప్పు వేయకూడదని చెప్పింది. ఇట్లాగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసి కలపాలి. అదిగోండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుతుంది. ఈ ఊరగాయ అంటే కొంచెం ప్రాసెసేనండి, కానీ అందరూ పెట్టుకుంటారు కదా ఈ సమ్మర్లో. అది పెట్టుకునేది కూడా చాలా సరదాగా అనిపించింది. మా ఇంట్లో అందరము ఉండేసరికి బాగా ఎంజాయ్ చేస్తూ పెట్టామనిపించింది. మీరందరూ ఊరగాయ పెట్టారా? మీరు ఎలా పెట్టారనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ ఇస్తే నేను ముందుకెళ్ళగలిగేది. వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు నేను షేర్ చేస్తాను. ఇదిగోండి ఇలా అంతా అన్నీ కలిపేసిన తర్వాత ఇదిగో గిన్నెతో ఎగరేస్తారని చెప్పాను కదా, ఇది ఇట్లయితే బాగా అన్నీ మిక్స్ అవుతాయి అని చెప్పింది. మనం ఏం కలిపెట్టకుండా అట్లే ఉంచేస్తే ఎక్కడే ఉంటాయి, ముక్కకు పట్టదు అని చెప్పింది. ఇలాగ బాగా కలిపేయాలంతా. అందరికీ ఎప్పుడు అమ్మే పెడుతుందండి, నేను ఎప్పుడు పెట్టలేదు. అమ్మే పెట్టి పంపిస్తుంది పచ్చళ్ళు, పొడులు అట్లాంటివన్నీ. పోతే ఇవి పక్కన పెట్టేసిన తర్వాత ఆవపిండి, మెంతిపిండి వేసుకోవాలి కదా, అందుకోసరంగా ఇవి ఫ్రై చేసి పెట్టింది. ఒక పావుసేరు పైనే ఉంటాయంట ఆవాలు, కొంచెంగా మెంతులు, తెల్లగడ్డలు. ఇవి మనం బాండీ హీట్ చేసుకున్న తర్వాత బాండీని ఆఫ్ చేసి ఆవాలు వేయాలంట, లేదంటే నల్లగా అయిపోతుందంట పచ్చడి, కలర్ ఉండదంట. మెంతులు అవి కూడా అట్లే ఫ్రై చేసి పెట్టుకొని దూరగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి వీటిని. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ పడదాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు అవి ఒలిచి పెట్టుకుందాం. ఆ తర్వాత కలిపే ప్రాసెస్ అంతా మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ముందు ఇది మెంతులు వేస్తుంది. వెల్లుల్లి రెబ్బలన్నింటినీ ఇట్లా ఒక్కొక్కటిగా విడదీసి పెడుతుంది. ఈ మెంతిపిండి, ఆవపిండిని కూడా జల్లెడ పట్టించిందండి అమ్మ, మెత్తగా ఉంటే గ్రేవీ బాగుంటుందని. ఒట్టిగా మెంతులు మెదగవు కాబట్టి కొంచెం ముందు మెంతులు మెదిగించిన తర్వాత కొంచెం తర్వాత ఆవాలు వేసి మెదిగించి జల్లెడ పట్టించింది. ఆ జల్లెడ పట్టిన మిశ్రమాన్ని అంతటిని అప్పుడు ఆవకాయలో కలుపుతుందంట. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ నీట్గా ఒలిచి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకుందాము. జల్లెడ పట్టుకుని బాగా అది మెత్తగా వస్తుంది కదా, అప్పుడు అది గ్రేవీ బాగా వస్తుంది అని చెప్పింది. లేదంటే కొంచెం పలుకులుగా ఉంటుంది, అంత గ్రేవీ అనిపించదు అని చెప్పిందమ్మ. అందుకని ఇక్కడ ఇదంతా మిక్సీ పడుతుంది విడివిడిగా. మీరు కూడా ఇలాగే పట్టుకుంటారా అండి మిక్సీ? నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి మనం ఉప్పు, పసుపు, నూనె వేసి కలిపి పెట్టాం కదా 10 నిమిషాలు పక్కన. ఇట్లా ముక్కకంతా పట్టేసిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టిన పౌడర్ అంతటిని ఇప్పుడు ఇందులో వేసేస్తుంది. ఇదంతా ఇందులో వేసేసి ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తుంది. ముందుగా ఒలిచి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే దీంట్లో అమ్మ ఇంగువ కూడా వేస్తారు. స్మెల్ బాగుంటుందంట ఇంగువ వేస్తే. మరి అందరూ వేసుకుంటారండి ఇంగువ? నాకైతే తెలీదు, మా అమ్మ అయితే వేస్తుంది. ఇంగువ కూడా వేసిన తర్వాత అంతా కలిపి మళ్ళీ మిక్స్ చేసి అప్పుడు కారం, లాస్ట్లో ఆయిల్ వేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇందాక నేను ఎలా చూపించాను, పైకి గిన్నె ఎగరేసి కలుపుతారని చెప్పాను కదా, ఇది కూడా అలాగే కలిపింది. బాగా కిందకి పైకి ముక్కలకన్నిటికీ మసాలా మిక్స్ అయ్యేటట్టుగా. మనం ఎంత గంటితో తిప్పినా లోపలికి అనేది వెళ్ళదు కదా, అందుకని అట్లా ఎగరేస్తాము అని చెప్పింది. ఎక్కువ క్వాంటిటీ అయితే మనం ఏమి ఎగరేయలేము కదా,
చిన్న చిన్నవి కాబట్టి ఇట్లా కలుపుకోవచ్చు. ఇలా అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కారం అండి, ఇది 7 డబ్బాలకు గాను 3 పావుసేర్లు కారం పట్టింది అనుకుంటా, 3 పావుసేర్లు అనుకుంటాను, అదే గ్లాసు. ఆ కారం కూడా వేసేసి ఇప్పుడు ఇది ఎగరేదండి, కారం కదా కళ్ళలో పడుతుంది, గెంటుతోనే తిప్పుతుంది. అలాగే ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తుంది. మనకి సరిపడంత ఆయిల్ వేసుకొని తర్వాత దీనికి తిరగమాత పెట్టేసుకుంటే ఆవకాయ రెడీ అండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అమ్మ పెట్టే ఆవకాయ అయితే, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఎవరికి ఉండదండి ఇష్టం? ఎవరి అమ్మలు చేసిన వంటల రుచి వాళ్ళకి ఇష్టమే కదా. అలాగే మేము కూడా మా అమ్మ చేత ఏం చేసినా మాకు అది అమృతంతో సమానమే. అలాగే ఉంటాయి కూడా, అవి అంత టేస్టీగా ఉంటాయి. ఈవెన్ పచ్చడి దంచినా కూడా అంత టేస్టీగా ఉంటుందండి అమ్మ చేతితోటి. అది ఆమె చేతి వాటమో ఏమో, చాలా రుచిగా చేస్తుంది వంటలు. అదిగోండి రెడీ అయిపోయింది, పోపు కూడా పెట్టేసింది. ఇంక ఇది ఎవరికి వాళ్ళకి డబ్బాలలోకి షిఫ్ట్ చేయడమే. ఎలా ఉందండి అమ్మ పెట్టిన ఆవకాయ? మీకు నచ్చిందా? కామెంట్ చేయండి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి.